సచ్ ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ ప్రేక్షకులకి ఈరోజు చాలా ఆసక్తికరమైన విషయం చెప్తున్నాను. మనం జనగా అనుకుంటూ ఉంటాం భూత్ బంగ్లా, దయ్యాల కుంప, అండ్ ఇంగ్లీష్లో అయితే హాంటెడ్ హౌస్, ఇలాగా మనం అనేక రకాల పేర్లతో కొన్ని ఇళ్ళు వచ్చిరావు. చాలామంది ఇబ్బంది పడుతుంటారు, అందుకని ఇలాంటి పేర్లతో పిలుస్తుంటారు. పురాణి హవేలి అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు, అంటే భయంకరమైన వాటికి దీన్ని నిర్దేశిస్తూ ఉంటారు. ఇలాంటి సంఘటన మన సినిమా ఇండస్ట్రీలో నిజంగా జరిగింది, అది హిందీ పరిశ్రమలో. అయితే ఇల్లు ఎక్కడ ఉంది అంటే ముంబై. మనం వెళ్ళిపోదాం ముంబైకి. ముంబైలో బాంద్రా, ఇది అందరికీ బాగా తెలుసు. సంపన్నులు, పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు, సంగీత కళాకారులు అందరూ కూడా ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా అక్కడ బిల్డింగ్లు కట్టుకొని ఉన్నారు. ఇక్కడ జుహూ బీచ్ అని చెప్పి ఉంది. జుహూ బీచ్కి ఎదురుగుండా 720 స్క్వేర్ యార్డ్స్, అంటే 720 స్క్వేర్ యార్డ్స్లో ఒక ఇల్లు ఉంది. అది ఆంగ్లో ఇండియన్ సంబంధించినటువంటి బిల్డింగు. దాన్ని 1950 అంటే 1950వ దశకంలో భరత్ భూషణ్ అని చెప్పేసి ప్రముఖ హిందీ చలనచిత్ర నటుడు, ఒక విధంగా చెప్పాలంటే సూపర్ స్టార్ అని కూడా అనుకోవచ్చు. మీకు బాగా గుర్తుంటే బైజు బాలవా అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది 1952లో. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్. తర్వాత ఆయన సూపర్ హిట్ సినిమాలు చాలా ఉన్నాయనుకోండి, మీకు తెలియడానికి చెప్పాను. మీకు ఇంకా బాగా తెలియాలంటే తెలుగులో సింహాసనం సినిమా 1986లో వచ్చింది. ఇందులో మందాకిని విషకన్యగా మారుతుంది. ఆ విషయాన్ని శరీరం నుంచి తొలగించే ఒక వైద్యుడి కింద కనబడతాడు ఇతను. ఆయనే భరత్ భూషణ్. చాలా మంచి నటుడు. ఆ రోజుల్లోనే రెమ్యునరేషన్ బాగా తీసుకునేవాడు ఆయన. ఈ ఆంగ్లో ఇండియన్ కుటుంబం నుంచి ఈ భరత్ భూషణ్ ఈ ఇల్లుని కొన్నారు. అప్పటికి ఆయన మంచి మంచి సినిమాలు తీస్తున్నారు. ఈ ఇల్లు కొన్న తర్వాత కూడా మంచి హిట్స్ వచ్చాయి. అందరూ కూడా అనుకున్నారు నిజంగా భరత్ భూషణ్ చాలా అదృష్టవంతుడు, ఈ ఇల్లు కొన్న తర్వాత కూడా అదృష్టరేఖ మారింది, మంచి స్టార్డమ్కి వెళ్ళిపోయారని చెప్పి అనుకున్నారు. అక్కడి నుంచి ఆయన పతనం కూడా ప్రారంభమైంది. కొన్ని సూపర్ డూపర్ హిట్స్ వచ్చిన తర్వాత ఆయన సినిమాలు ఫ్లాప్ అవ్వటం మొదలుపెట్టాయి. సో ఫ్లాప్ అవ్వటం మొదలుపెట్టడమే కాకుండా ఆయన ఇంటికి వచ్చి నిద్రపోతున్నప్పుడు పక్క గదిలో ఎవరో అమ్మాయి నవ్వుతున్నట్టుగా ఆయనకి వినిపించేది. ఏమైనా భ్రమ అని చెప్పేసి ఆయన అనుకునేవాడు. తర్వాత హఠాత్తుగా ఒక్కొక్క రాత్రి వచ్చేప్పటికి ఎవరో అమ్మాయి ఏడుస్తున్నట్టుగా కూడా ఆయనకు వినిపించేది. ఈ నవ్వటం ఏడవటంతో పాటు ఆయన పైన గదిలో ఎవరో డాన్స్ చేస్తున్నట్టుగా చప్పుడు, ఆ కదలికలు, అలాగే ఏదో తెలియని ఒక శక్తి ఎక్కడో పయనిస్తున్నట్టుగా కూడా ఆయనకు అనిపించేది. ఇది భ్రమ అని చెప్పి ఆయన అనుకునేవాళ్ళు. తర్వాత ఆయన ఎప్పుడైతే తన సినిమాలు ఇంకా ఫ్లాప్ అయిపోయి దాంతో ఆయన మరొక సినిమా నిర్మించి, ఆయన నిర్మాత కూడా, అందులో కూడా లాస్ వచ్చింది. లాస్ రావడంతో ఉన్న డబ్బుని సినిమాల్లో పెట్టడమే కాకుండా ఈయనకి జూదం కూడా అలవాటైంది. జూదంతో పాటు గుర్రాల పందాలు, ఈ గుర్రాల పందాల్లో కూడా డబ్బులు కట్టడం మొదలుపెట్టాడు ఆయన. చివరికి ఆయన పరిస్థితి ఎలాగొచ్చిందంటే 1950వ దశకంలో ఒక సూపర్ స్టార్ తర్వాత కాలంలో చాలా చిన్న చిన్న వేషాలు వేసినటువంటి పరిస్థితిని చెప్పారు కదా. సింహాసనంలో కూడా చాలా చిన్న క్యారెక్టర్. ఈయన 1992లో హార్ట్ అటాక్తో మరణించారు. ఇంకా 1960 దశకం వచ్చేటప్పటికి ఆయనకి డబ్బులు లేవు. అందుకని ఇల్లు అమ్మకాన్ని పెట్టారు, అది కూడా అతి తక్కువ ధరకి. అయితే ఈ ఇల్లు కొనడానికి ఆ రోజులు ఎవరు సాహసించారు, అందరికీ తెలుసు. అందులో ఏదో తెలియని శబ్దాలు వస్తాయని, ఇవన్నీ కూడా ఆ రోజుల్లో చాలా మందికి ఈ కథలుగా చెప్పుకునేవాళ్ళు. ఇదే టైంలో జూబ్లీ కుమార్, జూబ్లీ కుమార్ అంటే రాజేంద్ర కుమార్, ఈయన సినిమాలో ఆ రోజుల్లో ఏ సినిమా తీసినా కూడా 25 వారాల పాటు ఆడేది. అందుకే ఈయన జూబ్లీ కుమార్ అని నిక్నేమ్తో పిలుచుకునేవాళ్ళు. ఇలా బిఆర్ చోప్రా కానూన్ అని చెప్పి ఒక సినిమా తీస్తున్నారు. అందులో హీరో ఎవరంటే రాజేంద్ర కుమార్. రాజేంద్ర కుమార్కి ఇల్లు అమ్మకానికి పెట్టిన విషయం తెలిసి వచ్చింది. అప్పటికి ఆ ఇల్లు ఖరీదు 60,000 రూపాయలు. అయితే అడ్వాన్స్ చాలా ముందుగానే ఇవ్వమని చెప్పేసి బిఆర్ చోప్రాని గట్టిగా డిమాండ్ చేశారు. ఏంటి విషయం అంటే, నేను ఇలాగ భరత్ భూషణ్ ఇల్లు కొంటున్నాను అనేటప్పటికీ బిఆర్ చోప్రా రాజేంద్ర కుమార్ని పక్కకి పిలిచి, రాజేంద్ర, ఇది యాక్చువల్గా అచ్చిదానటువంటి ఇల్లు, దీనికి శాపగ్రస్తం అనేది ఒకటి ఉంది. శాపం పెట్టినట్టుగా ఇందులో ఎవరున్నా కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. అంతకుముందు ఆంగ్లో ఇండియన్ కుటుంబం కూడా ఇలాగే ఇబ్బంది పడింది, భరత్ భూషణ్ పరిస్థితి కూడా ఇంతే, ఆ ఇల్లు కొనద్దు అని చెప్పాడు. అయితే రాజేంద్ర కుమార్ అర్థం చేసుకుంది ఏంటంటే, అడ్వాన్స్ ఇవ్వడానికి ఏమైనా ఇబ్బంది పడుతున్నాడేమో, అందుకని ఇలాంటి చెప్తున్నాడేమో అనుకుని ఎలాగైనా సరే నాకు ఇల్లు కావాలని చెప్పి ఆ అడ్వాన్స్ తీసుకుని
అందులో 60,000 తీసుకెళ్ళి భరత్ భూషణ్కి ఇచ్చి ఆ ఇల్లు కొనటం జరిగింది. మనోజ్ కుమార్కి ఆలస్యంగా ఈ విషయం తెలిసింది. మనోజ్ కుమార్ యాక్చువల్గా రాజేంద్ర కుమార్కి మంచి మిత్రుడు కూడా. జరిగిందంతా కూడా చెప్పాడు అతను. ఎందుకంటే ఆ ఇంట్లో ఏదో తెలియని శక్తి ఉంది, దయ్యాల కొంపని అంటారు, అది మంచి జరగదని చెప్పి ప్రతీతి 2 కుటుంబాలు ఇప్పటికీ ఆ ఇంటి వల్ల నాశనం అయ్యాయి. ఫస్ట్ బాగానే ఉంటుంది కానీ తర్వాత చాలా ఇబ్బంది పడతారు. ముఖ్యంగా భరత్ భూషణ్ ఎప్పుడైతే అప్పుల్లోకి వెళ్ళాడో భార్యకి భర్తకి మధ్య కూడా క్లాషెస్ వచ్చాయి. వాళ్ళు సంసార జీవితం కూడా సరిగా లేదు, అలాగే సినిమా జీవితం కూడా సరిగా లేదు. అంతకుముందు ఆంగ్ల ఇండియన్ కుటుంబం కూడా అదే జరిగింది. భర్త భార్య కూడా ఇద్దరు విడిపోయారు. చివరికి భర్త దారుణమైన పరిస్థితుల్లో చనిపోయాడు, వద్దు అని చెప్పాడు. కానీ అప్పటికే అయిపోయింది, ఇల్లు కొనేశాడు. మరి ఏం చేద్దామంటే ఇక చేసేది ఏమీ లేదు, పూజలు అవి చేయించడమే అనేటప్పటికీ ఆ రోజు ఉన్నటువంటి పెద్ద పెద్ద పండితుల చేత ఇంట్లో పూజలు చేయించాడు రాజేంద్ర కుమార్. అలాగే తన కుమార్తె డింపుల్, ఆ పేరునే ఈ బిల్డింగ్ కూడా పెట్టారు, డింపుల్ అని చెప్పేసి. అందుకనే ఆ బిల్డింగ్ పేరు డింపుల్గా ప్రసిద్ధి చెందింది. ఈ బిల్డింగ్ కొన్న తర్వాత రాజేంద్ర కుమార్కి చాలా బాగా అచ్చొచ్చింది. ఇంకా మంచి సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. తిరుగులేని కథానాయకుడు అయ్యాడు. అది కూడా అతి కొద్ది కాలం మాత్రమే. ఆ తర్వాత అతనికి తెలియనటువంటి ఏంటంటే సైరాబాను ఆ రోజుల్లో మంచి హీరోయిన్. సైరాబానుకి రాజేంద్ర కుమార్కి మధ్య ఎఫ్ఐఆర్ నడిచింది. ఆ రోజు కథలుగా దీని గురించి చెప్పుకునేవాళ్ళు. ఎప్పుడైతే సైరాబానుతో ఈ ఎఫ్ఐఆర్ అనేది నడిచిందో రాజేంద్ర కుమార్కి ఆ భార్యకి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ గొడవలు కలతలు చివరికి ఆయన మనసుని తాకాయి. మనసు ఎప్పుడైతే తాకాయో ఆయన సినిమాలు కూడా నెమ్మదిగా ఫ్లాప్ అవడం ప్రారంభించింది. అప్పటికి కొత్త తరం హీరోలు కూడా రావటం మొదలుపెట్టారు. 1970కి వచ్చేటప్పటికి రాజేంద్ర కుమార్ పరిస్థితి దారుణంగా తయారైంది. ఏవో అడపదడపై హిట్లు వస్తున్నా కూడా తన కెరీర్ అయితే మందకొండ రీతిలో సాగుతోంది. ఒక పక్క చూస్తే కుటుంబంలో కలహాలు. అప్పుడు ఆయనకి గతంలో విషయాలు గుర్తుకొచ్చాయి. ఇంటి వల్లే నాకు ప్రాబ్లం వచ్చింది, ఈ ఇంటిని సరే నేను అమ్మేయాలని చెప్పేసి ఆ ఇల్లుని అమ్మకానికి పెట్టాడు. అప్పుడు ఆయన చెప్పిన రేటు 3,50,000 రూపాయలు. అయితే ఇక్కడ మన ప్రేక్షకులు చెప్పే విషయం ఏంటంటే భరత్ భూషణ్కి ఏవైతే అనుభవాలు కలిగాయో అదే అనుభవాలు రాజేంద్ర కుమార్ కూడా జరిగాయి. రాజేంద్ర కుమార్ బాత్రూంలోకి వెళ్ళినా లేకపోతే ఒంటరిగా ఏదైనా గదిలో ఉన్నా అసలు గాలి కూడా లేనటువంటి అప్పుడు కట్టెలను కదలటం, అలాగే ఏదో ఒక వ్యక్తి ఎక్కడో నడుస్తున్నట్టు చప్పుడు వినిపించడం, నేను చెప్పినట్టు పక్క గదిలో ఉన్నటువంటి ఒక అమ్మాయి నవ్వుతూ ఉన్నట్టుగా ఆ నవ్వుతూ ఉన్నటువంటి శబ్దాలు వినిపించడం, కొద్దిసేపటికే ఆ నవ్వుతున్న అమ్మాయి ఏడుస్తూ ఉన్నటువంటి రోదన వినిపించడం, ఈ అనుభవాలు కూడా ఆ రోజు రాజేంద్ర కుమార్కి కలిగేది చాలా సన్నిహితులు చెప్తూ ఉంటారు. అయితే రాజేష్ ఖన్నా అప్పటికి 1969లో అందాజ్ అనేటువంటి సినిమాలో, ఆరాధన అనేటువంటి సినిమాల్లో మంచి ఫామ్ మీద ఉన్నాడు. ఈ సినిమా బాగా ఆడుతూ ఉన్న టైంలోనే ఈ ఇంటిని కొనాలని చెప్పి అనుకున్న కారణం ఏంటంటే ఇది బీచ్కి ఎదురుగుండా ఉంటుంది, జుహు బీచ్కి ఎదురుగుండా ఉంటుంది. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకి సముద్రం కనిపిస్తూ ఉంటుంది. రాజేష్ ఖన్నాకి ఇలాంటి ఇల్లు అంటే చాలా ఇష్టం. ఎప్పటి నుంచో అతని కళ్ళకు అన్నటువంటి ఇల్లు. అప్పటికి చాలా మంది సన్నిహితులు చెప్పారు, వద్దు రాజేష్ ఖన్నా. యాక్చువల్గా రాజేష్ ఖన్నా అసలు పేరు జతిన్ ఖన్నా, వద్దు జతిన్ అని చెప్పేసి జితేంద్ర ఆ రోజు అతనితో పాటు కలిసి చదువుకున్నాడు. జితేంద్ర కూడా చెప్పాడు. అప్పటికి ఇంకా సినిమా ఇండస్ట్రీకి రాలేదు కానీ అప్పటికి ఇది బూత్ బంగళా అని చెప్పేసి అందరూ చెప్పుకుంటూ ఉంటే ఫ్రెండ్కి వారించాడు కూడా, వద్దు కొనొద్దని చెప్పి. కానీ రాజేష్ ఖన్నా ఎలాగైనా సరే ఇల్లు కొనాలి అనుకున్నప్పుడు తమిళనాడు చిన్నప్ప దేవర్ అని చెప్పేసి ఈయన ఎక్కువగా ఈ జంతువులతో సినిమాలు తీసేవాడు. అప్పటికి ఎంజి రామచంద్రన్ లాంటి వ్యక్తులతో ఆయన సినిమాలు తీశాడు. హిందీలో కూడా సినిమా తీద్దామని చెప్పి వచ్చాడు. ఆ వచ్చినటువంటి ఆ సినిమానే హాతీ మేరా సాథీ. ఈ సినిమాకి ఆయన ఇచ్చినటువంటి అడ్వాన్స్ 5 లక్షల రూపాయలు. మొత్తం ఈ సినిమాకి ఆయన పారితోషికం కింద ముట్టిందేమో 9 లక్షల రూపాయలు. ఈ సినిమా 1971లో రిలీజ్ అయ్యి అద్భుతమైన కలెక్షన్లు సాధించింది. 3,50,00,000 1971లో ఇది కలెక్ట్ చేసింది. అంటే ఇప్పటి కలెక్షన్స్ ప్రకారం చూసుకుంటే 600 కోట్ల రూపాయలు పైబడిన మాటే. అంత సూపర్ డూపర్ హిట్ సినిమా. అయితే ఈ ఇల్లు కొట్టడానికి అడ్వాన్స్ ఏం చేశారంటే 3,50,000 తీసుకొని అది రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉన్నాడు రాజేష్ ఖన్నా. చిన్నప్ప దేవర్ వచ్చి స్క్రిప్ట్ ఇచ్చాడు.
స్క్రిప్ట్ చూసేటప్పటికి రాజేష్ ఖన్నాకి అసలు నచ్చల. ఈ సినిమా కనుక చేస్తే అది ఫ్లాప్ అవుతుంది, తన కెరీర్ చాలా బాగుంది, అలాంటప్పుడు ఈ సినిమా ఎలా చేయాలి, ఒక పక్క ఏమో అడ్వాన్స్ తీసుకొని ఇల్లు కొనేసుకున్నాడు. దానికి పేరు కూడా ఆశీర్వాద్ అని చెప్పేసి వాళ్ళ ఫాదరు చున్నీలాల్ ఖన్నా పేరు పెట్టారు. ఎందుకు ఆశీర్వాద్ అని పేరు పెట్టారంటే తల్లిదండ్రులకు కూడా అప్పుడు భయం వెంటాడుతోంది, ఇది భూత్ బంగ్లా అని వాళ్ళకు కూడా తెలుసు. అయితే ఆశీర్వాద్ అనేది దేవుడి ఆశీర్వాదం. ఎవరైనా సరే ఇంటికి చిరునామా రాయాలంటే ఆశీర్వాదం రాస్తారు, ఏ మాట చెప్పాలన్నా ఆశీర్వాదం అంటారు. ఈ ఆశీర్వాదం అన్న మాట తన కొడుకుని కాపాడుతుంది అని చెప్పేసి ఆ ఇంటికి పండితుల చేత ఆశీర్వాదాన్ని పెట్టించి అందులో మళ్ళీ వేద పూజలు అన్నీ చేసి గృహప్రవేశం చేశాడు రాజేష్ ఖన్నా. సో ఇక్కడ ఈ సినిమా విషయానికి వచ్చేటప్పటికి కథ నచ్చలేదు, కానీ చేయలేదని చెప్పి అనలేడు, ఎందుకంటే ఇల్లు కూడా కొనేసుకున్నాడు. అందుకని ఆ రోజు అందాజ్ అనేటువంటి సినిమాలో రమేష్ సిప్పి దగ్గర ఒక టీం ఉంది. అందులో సలీం ఖాన్, జావేద్ అఖ్తర్ అని చెప్పేసి ఇద్దరు రైటర్స్తో పరిచయం అయింది. వాళ్ళు మంచి కథ మీద పట్టున్న వాళ్ళని పిలిపించాడు రాజేష్ ఖన్నా. పిలిపించి ఈ కథ నాకు నచ్చలేదు అని ఆ స్క్రీన్ ప్లే ఇచ్చాడు, ఇది మీరు మార్చాలి అంటే వాళ్ళు ఏమన్నారంటే మాకు కొద్దిగా టైం కావాలి, మాకు పూర్తి స్వేచ్ఛ కావాలంటే మీకు ఎంత స్వేచ్ఛ కావాలో అంత స్వేచ్ఛ తీసుకోండి. ఈ సినిమాలోకి వచ్చేటప్పటికి ఒక హీరో ఉండాలి, ఒక హీరోయిన్ ఉండాలి, 4 ఏనుగులు ఉండాలి, ఎందుకంటే తమిళంలో 4 ఏనుగులు ఉంటాయి, అంతే, ఇది మీరు ఎలా మార్చుకున్నా నాకు పర్వాలేదు అని చెప్పేసి చెప్పాడు. మీకు మంచి రెమ్యునరేషన్ అని ఇప్పిస్తానని చెప్పడంతో అది వాళ్ళకి మొట్టమొదటి ఇండివిజువల్గా వచ్చినటువంటి సినిమా. 20 రోజుల్లో ప్రైమరీగా వాళ్ళ స్క్రిప్ట్ అంతా రాసి రాజేష్ ఖన్నా దగ్గరికి వచ్చారు. అప్పటికే హాతీ మేర సాత్ అని టైటిల్ సాంగ్ కూడా రికార్డింగ్ అయింది. అయితే చిన్నప్ప దేవరు వచ్చినప్పుడు ఈ టైటిల్ సాంగ్ వినిపించి లైన్ వినిపించేటప్పటికి చిన్నప్ప దేవరు కూడా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అలాగే ఈ సలీం ఖాన్, జావేద్ అఖ్తర్ని చెన్నై వెళ్ళారు. చెన్నై వెళ్ళి ఈ కథ అంతా కూడా వాళ్ళకి వినిపించి ఓకే చేయించుకొని వచ్చారు. ఇంకా సినిమా నిర్మాణం చకచకా జరిగిపోయింది. తర్వాత నేను చెప్పినట్టు అద్భుతమైన విజయం సాధించారు. అయితే ఈ సినిమా పూర్తయ్యేటప్పటికి సలీం ఖాన్, జావేద్ అఖ్తర్కి చిన్నప్ప దేవర్ ప్రొడ్యూసర్ ఇచ్చినట్టు అమౌంట్ 10,000 రూపాయలు, అంటే ఇద్దరికి 5,000 రూపాయలు చొప్పున వచ్చింది. వాళ్ళు అన్నారు అదేంటండి ఇంత కష్టపడి మేము చేసాము, అదొకటి. ఇందులో ఇంద్రరాజు ఆనంద్ అని చెప్పేసి డైలాగ్ రైటర్గా అతని పేరు వేశారు. మేము డైలాగ్స్ కూడా రాసాం కదంటే మీ కంట్రిబ్యూషన్ చాలా తక్కువనే అని 10,000 చేతిలో పెట్టేటప్పటికి వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతింది. వాళ్ళ మనసులో ఒకటే నిర్ణయించుకున్నారు, ఇంకెప్పుడు కూడా చిన్నప్ప దేవర సినిమాలో మేము ఇంకా ఎటువంటి స్క్రీన్ ప్లే రాయకూడదు. ఎట్ ద సేమ్ టైం రాజేష్ ఖన్నా మీద కూడా కోపం వచ్చింది. రాజేష్ ఖన్నా చెప్పిన మాట ఒకటి, చేసింది ఒకటి. తనేమో 9 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నాడు, చివరికి 5,000 చొప్పున 10,000 ఇవ్వటం వాళ్ళకి అవమానకరంగా వచ్చింది. అప్పటి నుంచి వాళ్ళు ఏం చేశారంటే రాజేష్ ఖన్నా కన్నా కూడా ఒక గొప్ప స్టార్ని తీసుకురావాలి, అప్పటికి సూపర్ స్టార్గా వెలుగొందుతున్నాడు, ఎవరైతే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు జంజీర్ అనేటువంటి కథని రెడీ చేశారు. ఆ సినిమా చాలామంది హీరోల దగ్గర తీసుకెళ్లారు, వాళ్ళు ఎవరు కూడా ఇందులో యాక్ట్ చేయడానికి ఒప్పుకోవాలి. అదే టైంలో బాంబే టు గోవా అనేటువంటి సినిమా వాళ్ళని అనుకోకుండా చూశారు. అందులో అమితాబ్ బచ్చన్ చూయింగ్ నమ్ములుతూ ఫైట్ చేసే సన్నివేశం అతని ముఖ కవళికలు నచ్చి ఈ జంజీర్ సినిమాకే అతని హీరోగా తీసుకున్నారు. జంజీర్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. యాంగ్రీ యంగమన్గా అమితాబ్ బచ్చన్ అవతరించాడు. అది 1973లో జరిగింది. అయితే రాజేష్ ఖన్నా హవా ఇంకా కొనసాగుతూనే ఉంది, మంచి మంచి సినిమాలు వస్తున్నాయి, సూపర్ డూపర్ హిట్స్. 1973లో డింపుల్ కాపాడే అని పెళ్లి చేసుకున్నాడు. డింపుల్ కాపాడే ఆ రోజుల్లో భారతదేశంలో ఉన్న అందమైన అందగత్తెల్లో ఒకటి. కానీ రాజేష్ ఖన్నా పెళ్ళైన తర్వాత ఎప్పుడు కూడా తన భార్య అందాన్ని పొగడలేదు, ఒక భార్యగా కూడా గుర్తించలేదని బాధపడేది. ఆ ఇంటికి వచ్చిన తర్వాత తొలి రోజునే ఆవిడకి ఒక ఫీలింగ్ ఏంటంటే తన భర్త తనని సరిగా చూసుకోవట్లేదు. ఆ ఫీలింగ్ రాను 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 పెరిగి పెద్దదైంది. 1975 వచ్చేటప్పటికి సూపర్ స్టార్గా అమితాబ్ బచ్చన్ అవతరించాడు. దానికి కారణం ఏంటంటే సలీం ఖాన్, జావేద్ అఖ్తర్లే. అప్పటికి దీవాల్ లాంటి సినిమా ఇచ్చారు, షోలే ఇచ్చారు. ఇలాంటి బంపర్ హిట్స్ ఎప్పుడైతే వచ్చాయో ఓవర్ నైట్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అయిపోయాడు. రాజేష్ ఖన్నాకి ఎక్కడలేని దిగులు ఆవరించింది. ఒక పక్క చూస్తేనేమో భార్యతో గొడవలు, మనశ్శాంతి లేదు. అలాగే అతనికి ట్వింకిల్ కన్నా, రింకిల్ కన్నా అని చెప్పి 2 ఆడపిల్లలు పుట్టారు. పుట్టిన తర్వాత ఒక విధంగా చూస్తే భార్యలో కూడా డింపుల్ కాపాడేలో తీవ్రమైన అసంతృప్తి. అసలు ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి వాడికి మనశ్శాంతి లేదు.
భర్త నుంచి ఆదరణ లేదు. భర్త సూపర్ స్టార్ అనుకుంటే ఆ సూపర్ స్టార్ డమ్ కూడా పోయింది. ఓ పక్కన సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. దాంతో సిగరెట్‌కి అలవాటు పడిన రాజేష్ ఖన్నా తర్వాత డ్రింకింగ్ చేయడానికి కూడా అలవాటు పడ్డాడు. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. కొన్నిసార్లు డింపుల్ కాపాడని కొట్టడం కూడా ప్రారంభించాడు. కొన్నిసార్లు చాలా సార్లు అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. కానీ పెద్దలు కలగజేసుకొని వాళ్ళిద్దరిని కలిపినా కూడా 1984లో తన పిల్లల్ని తీసుకొని తను అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోవడం శాశ్వతంగానే వెళ్ళిపోయింది. ఇక చివరిలో మరణం ఇంకా దగ్గరలో ఉందన్నప్పుడు వచ్చింది. కానీ డింపుల్ కాపాడే వెళ్ళిపోయింది. ఆ డింపుల్ కాపాడే వెళ్ళిపోయి సన్నీ డియోల్తో ప్రేమాయణం జరిగింది. ఆ ప్రేమాయణం పెళ్లి దాకా వెళ్తుందని చెప్పి చాలా మంది అనుకున్నారు, కానీ అది పెళ్లి దాకా రాలేదు. ఎందుకంటే రాజేష్ ఖన్నా డింపుల్ కాపాడేకి విడాకులు ఇవ్వలేదు. మరి ఈ మధ్య కాలంలోనే రాజేష్ ఖన్నా టీనా మునీన్తో సహజీవనం చేయడం ప్రారంభించాడు. టీనా మునీన్ ఆశీర్వాద్ బిల్డింగ్లోకి వచ్చింది. చాలా కాలం పాటు ఉంది. కానీ ఆవిడకి కూడా ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఏదో తీరని అసంతృప్తి. ఒకరోజు ఒక ఇన్సిడెంట్ మాత్రం చాలా ఆలోచన చేస్తుంది. టీనా మునీన్ ఒక డ్రెస్సింగ్ టేబుల్ ముందు నుంచొని మేకప్ చేసుకుంటుంది. అంటే సినిమా షూటింగ్ ఇద్దరు వెళ్ళాలి. చేసుకుంటూ ఉంటే వెనకాల అద్దంలో వెనకాల ఎవరో తన వెనకాల నిలబడినట్టు స్పష్టంగా అద్దంలో కనిపించింది. ఎవరు వచ్చారు నా గదిలోకి అని చెప్పి వెనక్కి తిరిగి చూసేటప్పటికి ఆకారం ఏది లేదు. దాంతో టీనా మునీన్ అదిరిపడింది. దేవన భ్రమ అని చెప్పేసి అనుకుంది. కానీ అప్పటికే టీనా మునీన్కి తెలుసు ఆ ఇంట్లో రకరకాలైనటువంటి వింత వింత ప్రవర్తనలు ఉంటాయని చెప్పేసి, అలాగే అందులో ఉన్న వాళ్ళు ఎవరు కూడా హ్యాపీగా ఉండరని, భార్యాభర్తల మధ్య కలతలు వస్తాయని, ఇవన్నీ కూడా గతంలో చాలా మంది చెప్పున్నారు. టీనా మునీన్ కూడా. టీనా మునీన్ వెళ్ళి రాజేష్ ఖన్నాతో అనుభవం అంతా చెప్పి, నేను ఇంకా ఇలా ఒంటరిగా నేను ఉండలేను, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, పిల్లల్ని కందాం, డింపుల్ కాపాడాకి విడాకులు ఇవ్వమని చెప్పి అడిగింది. కానీ రాజేష్ ఖన్నా ఎన్నిసార్లు చెప్పినా కూడా పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చాడు. కానీ డింపుల్ కాపాడాకి మాత్రం విడాకులు ఇవ్వలేదు. దాంతో టీనా మునీన్ కూడా ఇతంతో నేను ఉండలేనని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కాలంలో రాజేష్ ఖన్నా జీవితంలోకి ప్రవేశించిన వ్యక్తి అనితా అద్వానీ. అనితా అద్వానీ లాస్ట్లో రాజేష్ ఖన్నాతో సహజీవనం చేసింది. నేను చెప్పిన టైంకి రాజేష్ ఖన్నా ఎంపీగా ఢిల్లీ నుంచి ఒకసారి ఓడిపోయి ఒకసారి గెలిచాడు. గెలిచి ఓడిన తర్వాత లేదా గెలిచిన తర్వాత ఇంకా అతనికి రాజకీయ జీవితం కూడా పరిసమాప్తం అయిపోయింది. సినిమాలు ఏమో తక్కువైపోయాయి. చివరికి సంవత్సరానికి ఒక సినిమా చేస్తూ వచ్చాడు. మనశ్శాంతి లేనటువంటి పరిస్థితి. డ్రింకింగ్ బాగా ఎక్కువైపోయింది. భార్య వదిలి వెళ్ళిపోయింది. పిల్లలు కూడా తను ఎప్పుడో చూసేవాడే తప్ప వాళ్ళ దగ్గర లేరు. నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాడు రాజేష్ ఖన్నా. ఒకనప్పుడు అతను కారు వెళ్తూ ఉంటే ఆడపిల్లలు ముద్దాడి లిప్స్టిక్ ముద్దలు పడేటువంటి రాజేష్ ఖన్నా వెండి తెర మీద చాలా మంది ఆడవాళ్ళు ఇతను భర్త అయితే బాగుండు అనుకున్న క్షణాలు ఉన్నట్టు రాజేష్ ఖన్నా 1995-96 వచ్చేటప్పటికి చేతిలో సినిమాలు లేవు. ఉన్న డబ్బులేమో ఖర్చు అయిపోతున్నాయి. రాజకీయ జీవితం కూడా పరిసంలోకి వచ్చేసింది. తనకంటూ ఎవరూ లేరు. ఒంటరి జీవితం. అనితా అద్వానీతో సహజీవనం. ఇలాంటి పరిస్థితుల్లో కాలక్రమేణా అతనికి నిజమనిపించింది, ఈ బంగ్లాలో ఏదో జరుగుతోంది, ఈ బంగ్లాలో ఉన్న వాళ్ళకి మనశ్శాంతి లేదు అని చెప్పేసి రాజేష్ ఖన్నా కనిపించింది. ఇంకా మీకు 2012వ సంవత్సరం వచ్చేటప్పటికి క్యాన్సర్తో మరణించడం కూడా జరిగింది. ఈ మరణించడానికి ముందు రాజేష్ ఖన్నా చాలా పరితపించాడు పిల్లల గురించి. వాళ్ళు కూడా అర్థం చేసుకుని లాస్ట్ 2 months డింపుల్ కాపాడే ఆశీర్వాదకు వచ్చింది. అలాగే పిల్లలు కూడా వచ్చారు, అక్షయ్ కుమార్ కూడా వచ్చారు. అప్పుడే ఆ ఇంటికి కలర్స్ వేయడం కూడా జరిగింది. ఇలా జరిగినటువంటి రాజేష్ ఖన్నా ఎంతో దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో మరణించాడో మీకు అందరికీ తెలిసిందే. క్యాన్సర్తో మరణించిన అతను ఒకరోజు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు, ఇది జరగడానికంటే చనిపోవడానికి చాలా కొద్ది రోజుల ముందు జరిగింది, ఎవరో తోసినట్టుగా అతను జారి పడిపోయాడు. కాలు ఫ్రాక్చర్ అయింది. దాంతో ఒక ఫ్యాన్కి, అంటే మన ఫ్యాన్ అంటే మన మామూలుగా సీలింగ్ ఫ్యానే, పంకాలు అంటారు కదా, వాటికి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి బెంగళూరు వెళ్ళాల్సి వస్తే అతి కష్టం మీద వీల్ చైర్లో వెళ్ళి బెంగళూరులో ఆ షూటింగ్ని పూర్తి చేసుకొని మళ్ళీ ఫ్లైట్ ఎక్కి తిరిగి వచ్చాడు. అదే చివరి షూటింగ్ కూడా. ఆ తర్వాత పంకాల గురించి కూడా మీకు ఫ్యాన్స్ గురించి కూడా అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. అతను చనిపోతున్నటువంటి సమయంలోనే చాలామంది
అప్పుడే రాజేష్ ఖన్నాని చూసి ఆశ్చర్యపోయారు. రాజేష్ ఖన్నా ఒకప్పుడు అంత అందంగా ఉండేవాడు, ఏంటి ఇలాగ అయిపోయాడు, చాలా సన్నగా మొహం అంతా పీక్కుపోయి గడ్డమది పెంచి చాలా దుబ్బరమైన పరిస్థితుల్లో రాజేష్ ఖన్నా కనిపించాడు. రాజేష్ ఖన్నా చివరి రోజుల్లో అట ఈ ఆశీర్వాద్ బిల్డింగ్ దగ్గర గేట్ దగ్గర నుంచొని ఎవరైనా తను గుర్తుపడతారేమని ఎదురు చూసేవాట. ఒకప్పుడు అదే ఆశీర్వాద్ గేట్ ముందు వేలాది మంది జనాలు ఉండేవాళ్ళు. అమితాబ్ బచ్చన్ ఇంటి ముందు ఎంతమంది జనాలు ఉండేవారు, అంతకంటే ముందే సూపర్ స్టార్ కదా. రాజేష్ ఖన్నా ఫ్యాన్స్ అతను ఎప్పుడైనా బయటకు వస్తాడని ఎదురు చూస్తుంటే బాల్కనీలోకి వచ్చి వాళ్ళందరికీ అభివాదం చేసేవాట రాజేష్ ఖన్నా. ఈరోజు గేటు ముందు చూస్తే ఒక్కరు కూడా లేరు. తన నౌకళ్ళు, తన మేనేజర్లు అందరికీ కూడా జీతాలు ఇవ్వలేక వాళ్ళందరికీ కూడా డబ్బులు చెల్లించి పంపించేశాడు. ఎవరో ఒకళ్ళు ఇద్దరు నామాత్రంగా ఉండేవాడు. చివరికి కూల్ డ్రింక్ ఇవ్వటానికి కూడా ఎవరు లేరు. తన కూల్ డ్రింక్ ఏదైనా ఉంటే తనే ఫ్రిడ్జ్ దగ్గరికి తీసుకెళ్ళి ఇచ్చేవాట. ఒక నిర్మాత రాజేష్ ఖన్నా ఎలా ఉన్నాడో చూద్దాం అని చెప్పి ఒకసారి ఇంటికి వెళ్తే అతనే తలుపు తీసాట. కూర్చోబెట్టి తనే ఫ్రిడ్జ్ నుంచి డ్రింక్ తీసి ఇచ్చాట. అది చూసి ఆ నిర్మాత చాలా బాధపడ్డాడు. ఒకప్పుడు ఎంతో మంది నౌకలతో ఉండేటువంటి ఆ బంగ్లా చివరికి నిశీతి రాత్రిలాగా ఒక్కడు ఉన్నటువంటి పరిస్థితి వచ్చింది. దాంతో చాలా మంది బాధపడ్డారు కూడా. ఆ విధంగా ఆ ఇంట్లో అతను ప్రశాంత జీవితం గడపలేదు. దాంతో ఏమైందంటే 2012 సంవత్సరంలో అతను మరణించాడు. మరణించిన తర్వాత 2 సంవత్సరాల పాటు ఇది అక్షయ్ కుమార్ వాళ్ళ అధీనంలోనే ఉంది. కానీ వాళ్ళకు కూడా ఈ ఇంటి గురించి తెలుసు. అప్పటికే వాళ్ళకు కూడా అనుభవాలు ఎదురవుతున్నాయి. ఇది ఉంటే మన కొంప కూడా ముంచేస్తుంది, మన జీవితాలు కూడా పాడైపోతాయి, మన సినిమా కెరీర్ కూడా దెబ్బతిందని శశికరణ్ శెట్టి అని చెప్పేసి ఇది 2014లో ఒక బడా బిజినెస్ మ్యాన్ వ్యాపారవేత్తకి ఇల్లు అమ్మేశారు. అమ్మేసిన తర్వాత చాలా మంది వేద పండితులు ఈ శశికరణ్ శెట్టి కూడా చెప్పారు, ఇల్లు కనుక నీకు అట్టే పెట్టుకుంటే ఇప్పుడు నువ్వు చూసావు కదా 3 తరాలు ముగ్గురు ఎలాగా మట్టి కొట్టుకుపోయారో, ఎలా ఇబ్బంది పడ్డారో నువ్వు చూసావు కదా, జాగ్రత్త అని చెప్పేటప్పటికి మళ్ళీ ఈ బిల్డింగ్ అంతా కూలగొట్టేసి ఆనాడు ఉన్నటువంటి పెద్ద పెద్ద పండితులు వాస్తు దీని అనుగుణంగా మళ్ళీ ఇప్పుడు కొత్త బిల్డింగు అక్కడ కట్టడం జరిగింది. అంటే ఈ ఇప్పుడు మీరు చెప్పాను కదా ఇన్ని తరాలు అంటే 2000 అంటే దాదాపుగా 1950 నుంచి 2020 వరకు అంటే దాదాపు 2016 కదండి జరిగింది. 2016 ఇన్ని సంవత్సరాల పాటు 66 ఏళ్ల పాటు ఈ ఇల్లులో ఉన్న వాళ్ళు ఎలా బాధపడ్డారో ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు కనిపించింది. అయితే కొంతమంది దీన్ని కొట్టిపారేయచ్చు, నిజంగా ఒక ఇంట్లో ఉంటే ఇదంతా జరుగుతుందా, ఇది మూఢనమ్మకాలు కదా అని చాలా మంది అనొచ్చు. కానీ ఇది మన కళ్ళ ముందు కనబడుతోంది. చాలా చోట్ల ఇది ప్రస్తావించారు కూడా. ఆ రోజు ఉన్నటువంటి అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఆ రోజు ప్రముఖ సంగీత దర్శకుడు నౌషద్ అలీ ఆసియాన్ అని చెప్పేసి ఇల్లుంది. అది కూడా ఈ దీనికి చాలా దగ్గరలోనే ఉంటుంది, చాలా కొద్దిగానే దూరంలోనే ఉంటుంది. వాళ్ళందరికీ కూడా ఈ విషయాలు తెలుసు. ఆ రోజు వాళ్ళ పడిన పాత్రలందరూ కూడా వాళ్ళకి తెలుసు. అలాగే సినిమా ఇండస్ట్రీలో బిఆర్ చోప్రాకి తెలుసు, మనోజ్ కుమార్కి తెలుసు, తర్వాత కిషోర్ కుమార్కి తెలుసు. వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లో ఇది ప్రముఖమైనటువంటి సంగతే. కిషోర్ కుమార్ యాక్చువల్గా రాజేష్ ఖన్నాకి చాలా క్లోజ్ ఫ్రెండ్. ఒకనొక టైంలో రాజేష్ ఖన్నాకి అడ్వైస్ కూడా ఇచ్చాడు, ఎప్పుడు 1980 ప్రాంతాల్లో ఆ ఇల్లు అమ్మేమని. కానీ నా ప్రాణం ఉన్నంత వరకు ఆ ఇల్లుని అమ్మను, ఇవన్నీ మూఢనమ్మకాలని చెప్పేసి కొట్టిపాడేశాడు రాజేష్ ఖన్నా. ఎందుకంటే ఒకవేళ ఇల్లు అమ్మినా కూడా ఇక రాజేంద్ర కుమార్ కూడా ఇలాంటి ఇబ్బందులే పడ్డాడు. రాజేంద్ర కుమార్ అయితే ఇల్లు అమ్మేసిన తర్వాత కూడా అప్పటికి అతని సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి, డబ్బులు లేవు. తర్వాత కుమార్ గౌరవ్ని సినిమా తీయడానికి లవ్ స్టోరీ అనే సినిమా తీశాడు, అది కొంత డబ్బులు వచ్చాయి. కానీ మళ్ళీ డాడీ అనే సినిమా తీశాడు, అందులో డబ్బులు పోయాయి. అలాగా చివరి దశలో చాలా డబ్బులకి ఇబ్బందులు పడి రాజేంద్ర కుమార్ చనిపోయాడు ఇల్లు అమ్మేసినా కూడా. అలాగే భర్త పోషణ కూడా అంతే, ఆ ఇల్లు అమ్మేసినా కూడా అతనికి ఆ శాపం వెంటాడుతూనే ఉంది. అలాగే ఇక్కడ మాత్రం సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా ఆ ఇంటిలోనే మరణించాడు, అది కూడా ఇబ్బందులు పడుతూ మరణించాడు. ఇక్కడ సిమిలారిటీస్ ఏంటంటే రాజేంద్ర కుమార్ క్యాన్సర్తో మరణించాడు. చివరిలో ఆయన కూడా చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాడు. ఇక్కడ రాజేష్ ఖన్నా భార్యతో ఇబ్బందులు పడ్డాడు, విడాకులు ఇవ్వలేదు కానీ వాళ్ళిద్దరు దూరంగా ఉన్నారు, పిల్లలకి దూరంగా ఉన్నాడు, చివరికి క్యాన్సర్తో మరణించాడు. భారత్ భూషణ్ కూడా భార్యతో గొడవలు పడ్డాడు,
చాలా వాళ్ళిద్దరు మాట్లాడుకోలేని పరిస్థితికి వచ్చింది. చివరికి ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ హార్ట్ అటాక్‌తో 1992లో చనిపోయాడు. ఇవన్నీ కనుక మనం బేరీ చేసుకుంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరికీ కూడా మనశ్శాంతి అనేది లేకుండా పోయింది. ఇది మాత్రం వాస్తవం. ఇది సైకలాజికల్‌గా సంబంధించిందా? లేకపోతే ప్రొఫెషనల్‌గా సమస్యలా? ఇవన్నీ తెలియదు గానీ, ఈ హాంటెడ్ హౌస్ గురించి మాత్రం ఎవరైనా పాత సినిమాల్లో బాగా పరిచయస్తులు ఎవరైనా ఉంటే దీని గురించి చెప్తారు. ఈ విషయాలన్నీ కూడా చాలా రకాలుగా క్రోడీకరించి, సేకరించి అథెంటిక్‌గా మీ ముందుంచుతున్నాను. ఇది మనసుకి సంబంధించిందా? దేవుడికి సంబంధించిందా? మన భ్రమ, భ్రాంత? ఇది మీరే నిర్ణయించుకోవాలి. ఇవన్నీ కూడా వాస్తవాలని మేము ముందు పెట్టాను. ఇందులో ఏ కేటగిరీకి వస్తుందో మీరే మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీకు గనక కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే బెల్ ఐకాన్‌ను ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు సపోర్ట్ లభిస్తుంది. కానీ 70% మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూసి చెడిపోతున్నారు. మీరు గనక దీన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఎలక్ట్రిక్ రూపంలో మీకు అన్నీ కూడా వీడియోస్ వస్తాయి. కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి ఈ వీడియోని షేర్ చేసి మీ సపోర్ట్ ఎల్లవేళలా మాకు అందిస్తారని భావిస్తూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.